అది మిల్లగా రా సండే కాబట్టి చాలా క్రౌడ్, ఇంకా లాస్ట్ డే అందులో. సో చాలా అంటే చాలా రష్, చాలా పబ్లిక్ ఉండే. సో చూసుకుంటామని ఎంకల బండ్లు వస్తున్నాయి సార్. సార్ నేనేం చేయాలి? గుద్దుతారు సార్ వాళ్ళు. చూసుకుందాం. నా బండి సార్ పోయేది. కొత్త అనురు తప్ప ఉండరు బో. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. మేము కూడా అనుకోలేం ఇంత రష్ ఉంటారని. కాకపోతే ఘోరం రష్ ఉంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ భయ్ అనే దగ్గర నుండి. పబ్లిక్ లో అందరు దూరాలు రా అప్పుడు కానీ తెలియదు. మళ్ళీ ఎట్లా వెళ్ళేసి అందరు అంటే మేము పోనీకైనా చాలా కష్టం ఉండే. బట్ దేవుని దగ్గరికి వెళ్ళి పాడాలని టచ్ చేసి ఆ దర్శనం ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ డిఫరెంట్. సో ఇట్స్ ఫీల్ కైండ్ ఆఫ్ బ్లెస్. సో ఇక్కడ పబ్లిక్ కూడా క్రౌడ్ కూడా చాలా ఉంది. నేను న్యూస్ రిపోర్టర్ అయినా నాకు అది అర్థమైంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. సో ఇప్పుడు వచ్చేసి మనం రన్నింగ్ బ్లాగ్ ఎందుకు చేస్తున్నాం అంటే, సో లేట్ అయిపోతుంది. మనం ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వెళ్తున్నాం. సో మళ్ళీ క్రౌడ్లో కాకుండా ఏంటంటే తెలిసిన వాళ్ళు ఉన్నాడు. సో మనకేంటంటే కొంచెం స్పెషల్ దర్శనం టైప్ అనమాట. సో గణేశుని దగ్గరికి వెళ్దాం. అక్కడ క్రౌడ్ ఎలా ఉంది అంటే, ఈరోజు సండే ఇంకా 4 PM. సో క్రౌడ్ కూడా చాలా ఉంటుంటుంది. క్రౌడ్ ఎలా ఉంది, అవన్నీ ఎలా ఉంది అని అన్ని చూపిద్దాం. అలానే గోప్రో కూడా తీసుకెళ్తున్నా. సో ఆ ఫుటేజ్ కూడా ఎలా వస్తుంది అని మొత్తం చూపిస్తా. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చలో. ట్యాంక్ బండ్ మీద పబ్లిక్ కూడా చూడండి ఎట్లుంది మొత్తం. సో గణేష్లో నిమజ్జనాలు కూడా అవుతున్నాయి. సో కొండ అయితే తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ పబ్లిక్ కూడా క్రౌడ్ కూడా చాలా ఉంది. నేను న్యూస్ రిపోర్టర్ అయినా నాకు అది అర్థమైంది. అదే రేపు మా క్రౌడ్ పార్క్ లాగా అయిపోయింది భయ్య. మెయిన్ రోడ్ కూడా క్రౌడ్ అట్లుంది. సో మేమైతే ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కింద ఇప్పుడు ఏంటంటే బాగా పడుతుంది. ఇంకా క్రౌడ్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్. సో ఇగో మేమైతే వినాయకుని దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం. ఎట్లుందో గాలి ఎట్లా అనిపిస్తుంది. క్రౌడ్ అయితే ఒక రేంజ్లో ఉంది. కానీ దర్శనం అయిపోయింది. ఫీలింగ్ లెస్ కాకపోతే ఇప్పుడు కూడా చాలా రష్ ఉంది. ఏ మంచిగా నాకన్నా పంపిస్తానంటారు కదా. నేను వెళ్తలేదు, వాళ్ళతో పంపండి. ఫైనల్గా మారైతే దర్శనం అయిపోయింది. సో దర్శనం కాకపోతే ఈరోజు లాస్ట్ డే అని ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. మేము కూడా అనుకోలేం ఇంత రష్ ఉంటారని. కాకపోతే ఘోరం రష్ ఉంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ భయ్ అనే దగ్గర నుండి మొత్తం దర్శనం చేపించింది మాకు. పబ్లిక్లో అందరు దూరాలు రా అప్పుడు కానీ తెలియదు. మళ్ళీ ఎట్లా వెళ్ళేసి అందరు వచ్చి అడుగుతారు. అంతే కదా, ప్రమోషన్ బ్రో, ప్రమోషన్, సెల్ఫ్ ప్రమోషన్ అంటారు దీన్నే. కానీ సో ఫైనల్గా ఏంటంటే ఈ రష్లో మాకు ఏం వినిపిస్తలే. మీకు ఏమైనా వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ మహేష్ భాయ్ దర్శనం అయింది ఎట్లా, ఏమనుకుంటున్నావు? బాగా ఎక్స్పెక్టేషన్ వేరేగా ఆడ పోయింది, ఎక్స్పెక్ట్ వేరేగా. హారతి ఇద్దాం అనుకున్నాం భయ్, హారతి గురించి పోయినాం. కాకపోతే ఏమైందంటే లాస్ట్ డే అంట, మళ్ళీ అది కూడా సండే. సో క్రౌడ్ ఎట్లుండే అంటే మేము పోనీకైనా చాలా కష్టం ఉండే. బట్ దేవుని దగ్గరికి వెళ్ళి పాడాలని టచ్ చేసి ఆ దర్శనం ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ డిఫరెంట్. నేను ఎప్పుడు చిన్నప్పుడు చేసిన అనుకుంటా, మా డాడీ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ కాబట్టి అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం పోయినా. సో ఇట్స్ ఫీల్ కైండ్ ఆఫ్ బ్లెస్. అది మిల్లగా రా
అన్న డాన్స్ ఆడుతూ పెట్టే అరే వీళ్ళు పోరాలు రా మా ఇంటిగా రే కుప్ప కుప్ప పబ్లిక్ రా సో గైస్ ఫైనల్గా మా దర్శనం అయితే అలా అయిపోయింది అనమాట. సో సండే కాబట్టి చాలా క్రౌడ్, ఇంకా లాస్ట్ డే అందులో. సో చాలా అంటే చాలా రష్, చాలా పబ్లిక్ ఉండే. సో మేమైతే హారతి ఇప్పిద్దాం అనుకున్నాం దేవునికి, బట్ అది వీలు కాలేదు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. సో చాలా రష్. సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఇయర్ చూసుకుంటామని ఇంకా బండ్లు వస్తున్నాయి సార్. రాలే సార్, నేనేం చేయాలి? గుద్దుతారు సార్ వాళ్ళు. చూసుకుందాం. నా బండి సార్ పోయేది, కొత్త అనులు తప్ప ఉండరు బో. సో అట్లా అయితే మా దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో దీంతో పాటు మన ఖైరతాబాద్ బ్లాగ్ ఎండ్. మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి మాత్రం మీ బండ్లు Yeah.